పరిశుద్ధాత్ముడి రాత్రి మనతో క్లుప్తంగా మాట్లాడునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి ఒకసారి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు పోయెను. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇక్కడ జరిగిన సందర్భం, దెబోరా ఒక ప్రవక్తిని దేవుని ఆత్మచేత, దేవుని శక్తి చేత, దేవుని అభిషేకం చేత బారాకుని పిలిపించి ఆయనతో అంటుంది, ఇదిగో నీవు చేయు ప్రయాణములో నీకు ఘనత రాదు, బారాకు నీకు ఘనత రాదు. సిసెరాని దేవుడు ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడు. ఆ స్త్రీ చేతిలో శత్రువు చావబోతున్నాడు. నీ చేతికి ప్రభు అప్పగించడు. నీ చేతికి ప్రభు నీ శత్రువుని అప్పగించడు. నీ చేతికి సిసెరాను అప్పగించడు. ఒక స్త్రీ చేతికి ఆమెను దేవుడు అప్పగించబోతున్నాడు. ఆడిని దేవుడు అప్పగించబోతున్నాడు. ఒక స్త్రీ చేతికి నీకు ఘనత రాదు అని దేవుని ఆత్మచేత నింపబడి 4వ వచనంలో, 9వ వచనంలో దెబోరా ఆత్మశక్తితో మాట్లాడుతుంది. ఒక ప్రవచనాన్ని విడుదల చేసింది. చూడండి అది నెరవేరిందో లేదో చూడండి. 21లో చూడండి ఒకసారి. పిమ్మట భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వెళ్ళి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి వాక్యం, మంచి ప్రవచనం, మంచి వాగ్దానం బారాకుతో దెబోరా అంటూనే ఉంది. దేవుని ఆత్మ దెబోరా మీదకు దిగవచ్చింది. దేవుని శక్తి దెబోరా మీదకు వచ్చింది. ఆమె పరిశుద్ధాత్మతో ప్రవచనమెత్తిలా మాట్లాడుతుంది. బారాకు నీకు ఘనత రానే రాదు, సిసెరాని దేవుడు నీకు అప్పగించడు, ఒక స్త్రీకి అప్పగిస్తాడు అని దేవుడు దెబోరా మీదకు దిగివచ్చి మాట్లాడాడు. అక్కడ 21వ వచనంలో అది ఎగ్జాక్ట్గా జరిగింది. ఏదైతే దేవుడు దెబోరా మీదకు దిగివచ్చి ప్రవచనాత్మకంగా మాట్లాడాడు, ఏదైతే దేవుడు ఆయన అభిషేకాన్ని పంపి ఆయన మాట్లాడాడో 21వ వచనంలో మనం చూసాం. యాయేలు గుడారపు మేకును తీసుకొని సిసెరా తలలో దింపింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సిసెరా చచ్చాడని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆత్మ దెబోరా మీదకు వచ్చి ఒక స్త్రీ చేతిలో సిసెరా సస్తాడని చెప్పాడు. ఒక ఆడ మనిషి చేతిలో సస్తాడు. ఒక ఆడ మనిషి అతన్ని చంపిద్ది. బారాకు నీకు జయము రాదు, బారాకు నీకు ఘనత రాదు, కానీ శత్రువు చస్తాడు. నీ చేతిలో చావడు, కానీ వాడు చావడం మాత్రం ఖాయమే. ఒక అమ్మాయి చేతిలో, ఒక ఆడ మనిషి చేతిలో, ఒక స్త్రీ చేతిలో చస్తాడని దెబోరా ఆత్మచేత పలికింది. ఆ కార్యాన్ని దేవుడు అలా జరిగించాడు. ఈ రాత్రి ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆత్మచేత మాట్లాడుతున్న ప్రతి మాట యేసు నామముల అక్షరాలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగవచ్చి, దేవుని ఆత్మ దైవజనుడి మీదకి దిగవచ్చి మాట్లాడిన మాట అది మంచైనా చెడైనా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అది మనిషి మాట్లాడట్లేదు. సైన్యములకు అధిపతి ఒక దేవుని అగ్ని ఆ వ్యక్తి మీదకి దిగవచ్చి మాట్లాడిన మాటలు అవి. దెబోరా మీద దేవుని ఆత్మ దిగింది. దెబోరా మీద దేవుని అభిషేకం దిగింది. ఆమె ఒక ప్రవక్త. ఆమె మీదకి దిగవచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో అదే అక్షరాల దేవుడు ప్రజలకి కనపడినట్లుగా కార్యం చేశాడు. బారాకు ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు కార్యాన్ని చేశాడు.
ఈ రాత్రి ప్రభు మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ దిగి వచ్చి ఏదైతే మాట్లాడతాడో నీ కుటుంబ పరంగా, నీ వ్యక్తిగతంగా, నీ ఆర్థిక పరంగా, నీ భౌతిక పరంగా దేవుని ఆత్మ దిగి ఏదైతే మాట్లాడతాడో అక్షరాల ఆ కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఈ మాటలు దెబోరా ఉత్తనే పలకలేదు, దేవుని ఆత్మచేత నింపబడి దెబోరా ఈ మాటలు పలికినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆమె జరగబోయేది దేవుడు ప్రవచనాత్మకంగా ఆమెలో నుంచి మాట్లాడాడు. ఎవరు ఆ శత్రువుని చంపుతారు, ఎవరు ఆ సిసేరాని చంపుతారో దేవుడు దెబోరాకు చూపిస్తున్నాడు. ఆమె ఆత్మలో ఆ మాటలు పలుకుతూ ఉంది, ఆమె ఆత్మలో మాటలు ప్రవచిస్తూ ఉంది. ఆమె ఏదైతే చెప్పినదో, ఆమె ఏదైతే పలికిందో తూచ తప్పకుండా అదే ఎగ్జాక్ట్గా జరిగినట్లుగా మనము 21వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడే ప్రతి ఒక్క మాట నెరవేరుతుందని రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో మాట్లాడే ప్రతి మాట నెరవేరుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడి నీకు వ్యతిరేకమైన ప్రవచనం వచ్చేది ఖచ్చితంగా జరుగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి నీకు ప్రవచనం ఒక హెచ్చరిక వచ్చినది ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ అనేకమైన ప్రవచనాలు దేవుని దాసునిగా ఇక్కడ బలిపీఠం మీద నిలబడి దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతున్న మాటలు మీరు ఈజీగా తీసుకుంటే దేవుడు, మీరు టేక్ టీజ్గా తీసుకుంటే దేవుడు తీసుకోడు. టేక్ టీజ్గా తీసుకోడు దేవుడు. అవి ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక నెల, ఏదో ఒక మాసం, ఏదో ఒక వారం, ఏదో ఒక రోజు నీ జీవితంలో అది జరగటం నువ్వు చూస్తావు. అది ఒక మనిషిగా నేను మాట్లాడిన పలుకులు కాదవి. దేవుని ఆత్మ నా మీదకి దిగవచ్చినప్పుడు, నేను కొన్ని మాటలు పలుకుతున్నప్పుడు అది చెడైనా జరుగుతుంది, అది మంచి అయినా జరుగుతుంది. అది మీరు అది మనసులో పెట్టుకోవాలి. దేవుడు కొంతమందితో మాట్లాడతాడు. నువ్వు ఫలానా ఇలా ఉన్నావు, నీ స్వభావం ఇలా ఉంది, నువ్వు మార్చుకోబోతు, నువ్వు దెబ్బతింటావు అంటాడు. నువ్వు మార్చుకోలేదనుకో ఖచ్చితంగా దెబ్బతింటావు. నువ్వు మార్చుకున్నావు అనుకో దేవుడు ఆ ప్రవచనాన్ని వెనక్కి తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటలు కూడా మన బైబిల్లో చూస్తాం. దేవుడు మాట విడుదల చేసి, పరిశుద్ధాత్మతో మాట విడుదల చేసి ఆ వ్యక్తులు మార్చుకున్న తర్వాత మరలా అది వెనక్కి తీసుకున్నాడు. హిజ్కియా రాజు పట్ల జరిగింది. నువ్వు చస్తావు అన్నాడు దేవుడే. మరలా చనిపోకుండా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించి ఆయన పలికిన ప్రవచనాన్ని వెనక్కి తీసుకున్నాడు. కారణం అతడు కన్నీటితో ప్రార్థన చేయడం మనం చూసాం. అతడు గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపడతాడు. అతడు చేసిన ధర్మకార్యాలు, అతడు చేసిన నీతి కార్యాలన్నీ దేవునికి చెప్పి ఏడుస్తాడు. నీకు నేను ఏమి అన్యాయం చేశాను ప్రభువా, నేను న్యాయమైన విధులే చేశాను కదా, నేను న్యాయంగానే ధర్మంగానే బ్రతికాను కదా, ఒకసారి నేను జ్ఞాపకం చేసుకొని మనం ఏడుస్తే దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని అతడి చావును, మరణాన్ని కొట్టివేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించారు. వినండి, ప్రవచనాలు ఇక్కడ విడుదలవుతూ ఉండగా ఇంకా నువ్వు అదే వైఖరితో, అదే పాపముతో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏది మాట్లాడాడో 100 అయినా 106 అయినా అదే జరుగుతుంది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది స్త్రీలతో దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదని దేవుడు చెప్తాడు. నువ్వు ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదంటాడు. ఇవన్నీ ప్రభు మాట్లాడుతూ ఉండగా నువ్వు టేక్ టీజ్గా తీసుకున్నావు అనుకో, అసలు ఇవి ప్రవచనం గురించే మర్చిపోయావు అనుకో, దేవుడు మాట్లాడిన మాట గురించి నువ్వు పెడచవని పెట్టావు అనుకో, ఖచ్చితంగా ఆ నష్టాన్ని నువ్వు చూస్తావని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మంచిని ఎలా తీసుకుంటున్నావో నీ మీదకు వచ్చే వ్యతిరేకతను కూడా నువ్వు అలానే నువ్వు తీసుకోవాలి. నీ మీదకు వచ్చే గద్దింపుని తీసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్థితిలో నేనే ఉన్నాను, అమ్మో ఆ పరిస్థితి నాకు ఎక్కడ వస్తుందోనని హిజ్కియా ప్రవక్త, హిజ్కియా రాజు వలె నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అయ్యా నేను చేస్తున్నది ఎవరికీ తెలియదు, కానీ నీ దాసుని ద్వారా మాట్లాడావు, నువ్వే మాట్లాడావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడావు, నేను చేస్తున్నది చూస్తున్నావు, నేను చేస్తున్నంత నువ్వు చూస్తున్నావు, నన్ను క్షమించు, మరొకసారి ఆ పని చేయకుండా, మరొకసారి అలా ప్రవర్తించకుండా నన్ను క్షమించని కనుక నువ్వు ప్రార్థించుకుంటే దేవుడిచ్చిన మాటను ఆయన తక్షణమే వెనక్కి తీసుకోవడానికి ఆయన సర్వశక్తిమంతుడని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా అక్షరాల జరుగుతుంది. దెబోరా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడాడు. ఆ ప్రవక్తిని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడాడు. ఆ శత్రువు ఎవరు చంపుతారో కూడా చెప్పాడు. ఎగ్జాక్ట్గా 21లో అదే జరిగింది. మన జీవితాల్లో కూడా అలా జరుగుతాయి.
దేవుడు మంచి పలకనివ్వండి, చెడు పలకనివ్వండి, నీ మీద శాపాన్ని విడుదల చేయనివ్వండి, శుభాన్ని విడుదల చేయనివ్వండి. ఆయన ఏది పలుకుతున్నాడో లేట్ అవ్వచ్చుగాక అదే జరుగుతుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లేట్ అవుతుంది కానీ పెడచోను పెట్టకూడదు దేవుని యొక్క ప్రవచనాలు. అర్థమైందా? ఈ నెల జరగట్లేదులే, బాగానే ఉందిలే, అదంతా అబద్ధం అని నువ్వు అనుకోకూడదు. ఈ నెల జరగకపోతే వచ్చే నెల జరుగుతుంది. నువ్వు డేంజర్ స్పాట్లో ఉన్నావు, దేవుడు మాట్లాడితే నువ్వు చాలా భయంతో బ్రతకాలి, నువ్వు కన్నీటి ప్రార్థనతో బ్రతకాలి, నువ్వు చాలా పశ్చాత్తాపంతో ఉండాలి. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే టేక్ టీస్గా తీసుకొని ఆ ప్రవచనాన్ని విడిచిపెడతారు, దేవుని యొక్క ప్రవచనాన్ని వదిలేస్తారు, దేవుని వాక్కును పెడచవును పెడతారు. కానీ వారి జీవితంలో దేవుడు చెప్పిందే చెప్పినట్టు జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇది ఎందుకు జరిగిందో అనుకుంటారు, కానీ దైవజనుడు ఆత్మచేత మాట్లాడిన ప్రవచనం వారికి గుర్తుకు రాదు. ఇది ఎందుకు జరిగిందో, ఈ కీడు ఎందుకు వచ్చిందని అప్పుడు అనుకుంటారు, కానీ కొన్ని నెలల క్రితం దైవజనుడి మీద దేవుడు దిగి వచ్చి మాట్లాడిన మాటలు వారికి గుర్తుకు రావు. దైవజనుడు ఆత్మచేత నింపబడి ఈ సంఘటన నాకు వస్తుందని చెప్పాడు, మందిరం అందరిలో మైకులో ప్రవచనం వదిలాడు, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే ఇలా జరుగుతుందని చెప్పాడు. అందుకే ఇలా జరిగిందని ఎవ్వరూ కూడా అనుకోరు. ఎందుకంటే వారి ప్రవచనాన్ని మర్చిపోయి అయినా ఉండొచ్చు, ఇది జ్ఞాపకం పెట్టుకోకపోయి అయినా ఉండొచ్చు. కానీ నువ్వు గుర్తున్నా నీకు గుర్తు లేకపోయినా దేవుడు ఏది పలికాడో అది చేస్తాడన్న సత్యాన్ని రాత్రి నువ్వు మర్చిపోవద్దు. దైవజనుడు నోట నుంచి వచ్చిన మాట దేవుని ఆత్మచేత నింపబడితేనే వస్తుంది ఆ ప్రవచనాలు. దేవుని ఆత్మతో కడగబడితే, దేవుని ఆత్మతో నింపబడితే, అగ్ని చేత నింపబడితే, నీలో ఉన్న రహస్యాలను దేవుడు పలుకుతూ ఉన్నప్పుడే నువ్వు పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. ఆ కీడు ఆ శాపాలు నీ మీదకి రాకూడదంటే నువ్వు కన్నీరు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని పాదాలను తడపగలగాలి. అప్పుడు దేవుడు ఇచ్చిన మాట మళ్ళీ రివర్స్ తీసుకుంటాడు. ఒకవేళ దేవుడు మంచి పలికితే, శుభం పలికితే ఖచ్చితంగా లేట్ అయిన దేవుడు ఆ శుభాన్ని నీ జీవితంలో జరిగించునుగాక. ఒకవేళ దేవుని దాస్తున్న నోట నుంచి నీ కుటుంబం మీద కానీ, నీ వ్యాపారాల మీద కానీ, వ్యవసాయాల మీద కానీ, పరిచర్య మీద కానీ, వ్యక్తిగత జీవితాల మీద కానీ, నీ కుటుంబ వ్యవస్థ మీద కానీ దేవుడు ఒకవేళ శుభం పలికితే ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా దేవుడు ఆ కార్యాలను చేయునుగాక. దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మొదటి మాట మనం చెప్పుకున్నాం, దెబోరా మీదుగా దేవుని ఆత్మ వచ్చి పలికిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చాడు. అది ప్రవచనం దేవుడు నెరవేర్చాడు. ఈ రాత్రి నీవు నేను పట్టుకున్న గ్రంథం ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. దేవుని వాగ్దానాల చేత, ప్రవచనాల చేత, హెచ్చరికల చేత, బుద్ధివాక్యము చేత, జ్ఞానవాక్యము చేత నింపబడింది. ఇది కూడా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధ గ్రంథం రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏ మనిషి నుంచి వచ్చిన ఆలోచనలు దీంట్లో రాయబడలేదు, ఎవరి తెలివితేటలు దీనిలో లేవు, ఎవరి బలాలు దీనిలో లేవు, ఎవరి యొక్క గోత్రాలు దీనిలో లేవు. దీనిలో రాయబడిన ప్రతి అక్షరం, దీనిలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్ముడు రాయించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీని అంటాను, ఇది మనం ప్రవచన గ్రంథంగా దీన్ని చూడాలి. ఇది ఒక ప్రవచన గ్రంథం. దేవుని వాక్యము ఇది ఒక ప్రవచన గ్రంథం. దేవుని ఆత్మ చేతే దీనిలో ఉన్న ప్రతి అక్షరం రాయబడింది. ఏ మనిషి ఓనుగా కలలు కానీ, పట్టపగల కలలు కానీ రాసినది ఏదీ లేదు. దీనిలో ఎవడికి తోచినది వాడు రాయలేదు. దేవుడు ఆయా వ్యక్తుల మీదకు దిగవచ్చి రాపిస్తే రాసిన గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక డౌట్ వచ్చింది. దేవుని వాక్యములో రాయబడినటువంటి, దేవుని వాక్యములో రాయబడిన ప్రవచనాలు, దేవుని వాక్యములో రాయబడిన వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? దెబోరా మీదకి దేవుడు దిగివచ్చి మాట్లాడినది ఎగ్జాక్ట్గా జరిగింది. ఎగ్జాక్ట్గా జరిగింది. ఒక్క పొల్లు, ఒక్క అక్షరం కూడా తప్పిపోలేదు. ఆమె ఏదైతే దేవుని ఆత్మచేత నింపబడి ఆమె మాట్లాడిందో ఎగ్జాక్ట్గా యాయేలు చేతిలో సిసేరా చిక్కాడు, మేకుతో దిగగొట్టి అతన్ని చంపినట్లు మనం చూస్తున్నాం. ఆమె ఎగ్జాక్ట్గా అదే చెప్పింది, దేవుడు అదే జరిగించాడు. బైబిల్లో ఏమి రాయబడి ఉందో అవి మన జీవితాలు ఎందుకు జరగట్లేదు? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఒక ప్రవచన గ్రంథం. దేవుని ఆత్మచేత ఆయా వ్యక్తులు రాసినటువంటి గ్రంథాన్ని, దీనిలో ఉన్న మంచి మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? దీనిలో ఉన్న వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? దీనిలో ఉన్న ప్రవచనాలు మన జీవితాలు ఎందుకు జరగట్లేదు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రవచనం అంటే జరగాలి కదా.
ప్రవచనం అంటే జరగాలి కదా. దేవుని ఆత్మచేత నింపబడి ప్రతి మాట, మాట్లాడే ప్రతి మాట నెరవేరుతుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇది కూడా దేవుని ఆత్మచేత రాయబడిన గ్రంథమే కదా. మరి దీనిలో ఉన్నది ఎందుకని నీ లైఫ్లో జరగట్లేదు? ఎందుకని దేవుని వాక్యములో రాయబడిన దానికి పూర్తిగా విభిన్నంగా ఎందుకు నీ జీవితాల్లో జరుగుతున్నాయి? పూర్తిగా వ్యతిరేకంగా ఎందుకు నీ జీవితంలో లైఫ్ టర్న్ అవుతుంది? దేవుని వాక్యములో రాయబడినది ఎందుకని ఎగ్జాక్ట్గా నీ జీవితంలో జరగలేకపోతుంది? ఒకసారి మీరు ఈ రాత్రి కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని వాగ్దానాలు నీ జీవితంలో జరగాలని ఉంటే ఎక్కడో నీ లోపం కనపడుతూ ఉంది. దేవుని ప్రవచనాలు నీ జీవితంలో జరగనివ్వకుండా, దేవుని వాగ్దానాలు నీ జీవితంలో జరగనివ్వకుండా ఏదో ఒక లోపం లోహిస్తుంది నీలో, ఏదో ఒక లోపం నీలో కనపడుతుంది. వినండి చాలా జాగ్రత్తగా. తండ్రి అయిన అబ్రహామును దేవుడు కనబడి అతన్ని పిలిచి, నీకు నేను స్వాస్యముగా వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దాన దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తానన్నాడు. అది నీకు, నీ సంతతికి స్వాస్యముగా ఉంటుందని దేవుడు చెప్పాడు. అబ్రహాము కాలం విడిచిపెట్టండి, మోషే కాలానికి రండి. మోషే కాలానికి వచ్చినప్పుడు కూడా దేవుడు మోషేతో అదే మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజలతో అదే మాట్లాడారు. ఇదిగో నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని విమోచించి, ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు మాట్లాడాడు. మాట్లాడినట్లుగానే ఇక మోషే కాలం అక్కడితో ముగించింది. యెహోషువ టైం వచ్చింది, యెహోషువ టోన్ వచ్చింది. ఆ యెహోషువ కాలంలో, ఆ యెహోషువ నాయకత్వంలో, ఆ యెహోషువ నడిపింపులో ఏం జరిగింది తెలుసా? ఇంకో కొన్ని దినములు, ఒక 2 దినములో 3 దినములో ప్రయాణము చేస్తే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మనం వెళ్ళబోతున్నాం అనేటువంటి టైంలో, యెహోషువ కాలంలో వారు వెళ్ళారు. మోషే ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే, మోషే అహరోన్లో ఉన్న కాలంలో ఏం జరిగిందంటే 12 మంది వేగులు వారిని ముందుగానే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళబోయే ఆ ప్రాంతానికి 12 మంది వేగులు వారిని పంపించారు వాళ్ళు నాయకులు. ఎందుకు పంపించారు తెలుసా? ఆ దేశం ఎలాగుందో చూసిరండి, అక్కడ 7 జాతుల ప్రజలు ఉంటాడని దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరండి అని 12 మంది వేగులు వారిని మోషే అహరోనులు పంపితే ఏం జరిగింది తెలుసా? వారు వెళ్ళి ఆ దేశం అంతటిని వేగు చూశారు, ఆ దేశం అంతటిని చాటుగా చూశారు. అక్కడ ఉన్న వ్యక్తులను చూశారు, అక్కడ ఉన్న పద్ధతులు చూశారు, అక్కడ ఉన్న సాంప్రదాయాలు చూశారు, అక్కడ ఉన్న బలాలు చూసి 12 మంది తిరిగి వస్తూ అంటారు, అయ్యా నాయకుడా మోషే, ప్రధాన యాజకుడు అహరోను, 10 మంది అంటున్నారు, అక్కడ ఉన్న వారితో మనం పెట్టుకోలేం, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడ వారు ఎత్తుగలిగిన వారు, అక్కడ వారు బలాఢ్యులు, వారితో మనము గెలవలేం, వారిని మనము చంపలేం, వారు మనల్ని చిటికిన వేలుతో లేపి తిప్పేస్తారు, మన వల్ల కాదు, మనము తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని 10 మంది లబోదిబో కొట్టుకుంటే ఇశ్రాయేలు ప్రజల్లో తీరని లోటు కలిగింది. అప్పుడు వరకు స్తుతి గీతాలు పాడుకుంటూ వచ్చిన వారు, ఇంకేముంది 2 రోజుల్లో వాగ్దాన దేశానికి వెళ్ళిపోతామని కలలుగన్నవారు, 40 సంవత్సరాల కలాది ఈ 10 మంది చెడగొట్టారు. అక్కడ సిచ్యువేషన్లు చూశారు, అక్కడ పరిస్థితులు చూశారు, అక్కడ ఉన్నటువంటి ఆచానుభావులు చూశారు, వాళ్ళ బలాలు చూశారు, వారికి ఉన్న శక్తిని చూశారు. భయపడిపోయి, వీరు భయపడటం కాక కొంతమంది ఉంటారు దెయ్యాలు, వారు భయపడటం కాక ఇతరులను కూడా భయపెడతారు వాళ్ళు. నేను చెప్తున్నాను, అటువంటి వారితో మీరు మాట్లాడడం కానీ, అటువంటి వారి పక్కన మీరు కూర్చోవడం కానీ చేస్తే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి. పిరికి వారితో సాంగత్యం వద్దు, పిరికి వారు ఖచ్చితంగా నరకానికి పోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిరికి వారు దేవుని స్వర్గానికి వెళ్ళరు, పరలోక రాజ్యానికి వెళ్ళరు, వారు నరకానికి పోతారు. వారు భయపడతారు, మిమ్మల్ని భయపడతారు. అసలు వాళ్ళ దగ్గర మీరు కూర్చోవద్దు, వారితో మీరు సరిగ్గా మాట్లాడొద్దు. ఎందుకంటే వారు వెళ్ళేది కాక మనల్ని కూడా లాగుతారు ఆ నరకంలోకి. దేవుడు చెప్పారా లేదా? పిరికి వారు నరకంలోకి వెళ్తారని చెప్పాడా? చెప్తే తీయండి, ఒకరు తీయండి చాలు, మిగతా వాళ్ళ వైపు చూడండి. తీసి అయ్యగారు తీసానని చెప్పండి గట్టిగా. మీరు నోట్లో ఉంచుకుంటే నాకు తెలియదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
8వ వచనం చూడండి, ప్రకటన 21:8. పిరికివారును పిరికివారు, అవిశ్వాసులను అవిశ్వాసులు, అసహ్యులను అసహ్యులు, నరహంతకులను నరహంతకులు, వ్యభిచారులను వ్యభిచారులు, మాంత్రికులను మాంత్రికులు, విగ్రహారాధికులను విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అబద్ధికులందరూ అగ్నిగంధముతో అగ్ని గంధముతో మండు గుండములో ఆ గుండములో పాలు పొందుదురు. పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. పడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిరికివారు ఫస్టే ఉందా మాట, అవిశ్వాసులు సెకండ్ ఉందా మాట. జ్ఞాపకం చేసుకోండి. వీరు భయపడతారు, అందరినీ భయపెడతారు. అసలు భయపడే వాళ్ళతో నువ్వు తక్కువ మాట్లాడితే చాలా మంచిది. ఎందుకంటే వారు డిసైడ్ అయిపోయారు. అక్కడ ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు. నేను చెప్పాను ఇప్పుడే, దీనిలో ఉన్న ప్రతి మాట దేవుడు ఏం చేస్తాడన్నాను, నెరవేరుస్తాడు. ఇది ప్రవచన గ్రంథం, ఇది జీవ గ్రంథం. పిరికి వారు ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ దేవుడు చెప్పాడు. పిరికి వారి అడ్రస్ చెప్పాడు, అధైర్యవంతుల అడ్రస్ చెప్పాడు, రోజు భయపడుతూ బ్రతికే వాళ్ళ అడ్రస్ చెప్పాడు. వాళ్ళు అగ్ని గుండములో నిత్యము కాలుతూ ఉంటారు, వాళ్ళు పాలు భాగస్తులు అవుతారన్నాడు ఈ దేవుడు. దీనిలో అందుకే చెప్పాను కదా, మంచి అయినా చెడైనా ప్రవచనం వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు టేక్ టీస్గా తీసుకుంటే జరిగేది జరుగుతుంది. అర్థమైందా? జరిగే నష్టం జరుగుతుంది, ఆగదు. నువ్వు టేక్ టీస్గా తీసుకొని రోజులు కాదు ఇవి. సీరియస్గా తీసుకో దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండు. ఆ 10 మంది వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? ఆ 10 మంది వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? అక్కడ వారితో మనము గెలవలేం. వారు చాలా ఎత్తుగా ఉన్నారు, వారు చాలా బలవంతులు, వారితో మనం యుద్ధము చేయలేం, ఇటు నుంచి ఇటు తిరిగి వెళ్ళిపోదాం అంటే ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ అవును మోషే గారు, అవును అహరోను గారు, అక్కడ ఉన్నోళ్ళు పెద్దోళ్ళట, అక్కడ ఉన్నోళ్ళు కులం పెద్దదట, వాళ్ళ గోత్రం పెద్దదంట, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెద్దదంట, వాళ్ళ బలం పెద్దదంట, వాళ్ళందరూ అక్కడే ఉన్నారంట, అక్కడ 30-40 ఫ్యామిలీలు ఉన్నాయంట, మనము గెలవలేమంట, మరి తిరిగి వెళ్ళిపోదాం అని ఇశ్రాయేల్ ప్రజలందరూ తిరిగి వెళ్ళిపోవడానికి వారి మనసును సిద్ధం చేసుకున్నారు. ఆ 10 మంది చెప్పిన, పిరికి వారు చెప్పిన మాటలు విని ఈ కొన్ని లక్షల మంది ప్రజలకి, ఈ 30 లక్షల మంది ప్రజలకి భయం వచ్చేసింది. తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైతే ఆ ఇద్దరున్నారు చూసారా? యెహోషువ కాలేబులు ఆ ఇద్దరున్నారు చూసావా? ఆ ఇద్దరు బట్టలు చింపుకొని, ఆ ఇద్దరు వస్త్రాలను చింపుకొని మోషే ఎదుటను, అహరోను ఎదుటను, సర్వ సమాజం 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల ఎదుటను, యెహోవా ఎదుటను, ప్రత్యక్షపు గుడారం ఎదుటను కింద పడి దొర్లుతూ వారికి దండాలు దాస్కాలు పెడుతూ, మీకు దండం పెడతాను, దేవుడు మనకిచ్చిన ప్రవచనాన్ని మర్చిపోయారా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారా? మీరు సిచ్యువేషన్ చూడొద్దు, దేవుని వాక్యాన్ని నమ్మండి అని వారు దండాలు దాస్కాలు పెట్టి పొర్లి గోల చేస్తే కానీ వారు ఆగలేదు. ఈ రోజులు ఎక్కడ లోపిస్తుందో తెలుసా? మీ కుటుంబాల్లో ఈ దీనిలో రాయబడిన మాటలు నెరవేరకపోవడానికి ఎక్కడ లోపిస్తుందో తెలుసా? నీవు నమ్మకపోవటం వలన. పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం కంటే అవి పెద్ద గొప్పవేమి కాదు. వారు పరిస్థితులను బట్టి మాట్లాడారు, వీరిద్దరు వాగ్దానాన్ని బట్టి మాట్లాడుతున్నారు, ప్రవచనాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? వాళ్ళిద్దరు గుర్తు చేస్తున్నాడు, దేవుడు నిశ్చయముగా వారిని మనకు అప్పగిస్తానని చెప్పాడు కదా, అదే జరుగుతుంది, అదే ఖాయం చేసుకోండి, అదే జరుగుతుంది. వారు ఎంత ఎత్తున ఉండనివ్వండి, వారికి ఎంత బలగం ఉండనివ్వండి, వారికి ఎంత శక్తి ఉండనివ్వండి, ఇంపాసిబుల్. దేవుని ప్రవచనం విడుదలైన తర్వాత మనం నాశనం అవ్వటం ఇంపాసిబుల్. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా వారిని జయిస్తాం. ఖచ్చితంగా వాళ్ళని 7 జాతులు అని తరిమి కొట్టి మన స్వాస్థ్యాలు మనం పంచుకోగలం. దేవుడు చెప్పాడు ఐగుప్తులో బయలుదేరుతున్నప్పుడే చెప్పాడు, నీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు. వారిద్దరు మాత్రమే వారి నోట్లో నుంచి విశ్వాసంతో కూడిన ప్రవచనం బయటకు వస్తుంది. ఎవరు? ఆ ఇద్దరు ఇక్కడ ఉన్నారా ఈ రాత్రి? యెహోషువ మనస్సు కలిగిన వారు ఇక్కడ ఉన్నారా? కాలేబు మనస్సు కలిగిన వారు ఇక్కడ ఉన్నారా? లేదంటే ఆ 10 మంది బ్యాచ్ అయినా మీరు పిరుకోలేనా?
ఆ సిట్యువేషన్స్లో మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? మనకు గుర్తు రావాల్సింది దేవుని ప్రవచనం. ఇస్తాను అన్నదాన్ని ఇవ్వకుండా దేవుడు మానడు. అక్కడ ఎంత వ్యతిరేకతని ఉండనివ్వండి, అక్కడ ఎంత గలిబిలు ఉండనివ్వండి, కానీ దేవుని వాక్యం అని గుర్తు రావాలి. దేవుని వాక్యం అంటే దేవుని ప్రవచనం, దేవుని వాగ్దానం, దైవజనుడు చెప్పిన వాగ్దానం నీ గుర్తుకు రావాలి. దైవజనుడు చెప్పిన మాట నీ గుర్తుకు రావాలి. దైవజనుడికి ఇచ్చిన ఆలోచన నీ గుర్తుకు రావాలి. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు దైవజనుడు? నువ్వు మందిరంలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నీకు ఏం చెప్పాడు? నీకు ఏ ధైర్యం ఇచ్చి పంపాడు? ఏ వాగ్దానం విడుదలైంది? ఏ ప్రవచనం విడుదలైంది? నువ్వే వాక్యాన్ని వింటున్నావు? ఇది ప్రవచనాత్మకమైన వాక్యాన్ని మనం వింటున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు నీ గోల నీదే, ఎంతసేపు నీ అరుపులు నీవే. ప్రవచనం నీకు గుర్తుకు రాదు, దేవుని వాగ్దానం నీకు గుర్తుకు రాదు. దేవుడు ఇస్తాడన్న తర్వాత ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉండు. దేవుని ప్రవచనాన్ని గుర్తు చేసుకో, దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకో, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో, దైవజనుడు నీకు ఇచ్చిన మాటను గుర్తు చేసుకో. అవి నీలో నెమర వేసుకుంటూ ఉండు. ఒకసారి చెప్పాను నేను, గేదె గనక గడ్డి తిని ఫాస్ట్గా తిని నెమర వేసుకున్నట్లుగా వాటిని నెమర వేసుకో. ఆ 10 మంది ఫెయిల్ అయిపోయారు. ఎంతమంది వెళ్ళారు తెలుసా వాగ్దాన దేశానికి? వీళ్ళిద్దరితో 10 ప్రజలు. ఈ 10 మంది ఆపేశాడు దేవుడు. 10 మందిని రానివ్వలేదు ఆయన. ఎందుకంటే వారికి ప్రవచనం గుర్తుకు రాలేదు ఆ టైంలో, వారికి దర్శనం గుర్తుకు రాలేదు ఆ టైంలో, వారికి వాగ్దానం గుర్తుకు రాలేదు టైంలో. నేను చెప్తున్నా వినండి, మీరు అవునన్నా కాదన్నా దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేరకపోవడానికి, ఆయన ఇచ్చిన ప్రవచనం నెరవేరకపోవడానికి, ఆయన వాగ్దానం నెరవేరిపోవడానికి కారణం ఏంటంటే నీకు ఆ ప్రవచనం గుర్తుకు రావట్లేదు, ఆ దర్శనం గుర్తుకు రావట్లేదు, ఆ వాగ్దానం నీకు గుర్తుకు రావట్లేదు. నీ శ్రమలే నువ్వు మాట్లాడుతున్నావు, నీ సమస్యలను మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా దేవుని ప్రవచనం ఇలా చెప్పారు అని నువ్వు మాట్లాడట్లేదు కనుక ఆ కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. నీకు అవిశ్వాసం ఉంది కాబట్టి ఆ కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే నీ ముందు ఎంత సిచ్యువేషన్ ఉన్నా సరే నువ్వు చెప్పాలి. అవి గొప్ప కాదు, నీ దేవుని ప్రవచన వాక్యే గొప్ప, దైవజనుడి మాటే గొప్ప, మందిరంలో వచ్చిన ఆ ప్రవచనమే గొప్ప. వారు ఎంత పెద్దగా ఉండనివ్వండి, వారు ఎంత బలగముగా ఉండనివ్వండి, వారు ఎలాగన్నా ఉండనివ్వండి, దేవుని వాక్యం నీకు వస్తే, దేవుని వాగ్దానం నీకు వస్తే ధైర్యంగా యెహోషువ కాలేవులు బట్టలు చింపుకొని దండాలు దాస్కాలు పెట్టి కాళ్ళ మీద పడి మొర్ర పెడుతున్నారు. ప్లీజ్, దేవుని వాక్యం మీకు గుర్తులేదా? దేవుడు చెప్పింది మీకు గుర్తులేదా? దేవుడు దర్శించి చెప్పింది గుర్తులేదా? మన పితరులకు ఇస్తానన్న స్వాస్థ్యం మనకిస్తానన్న వాక్యం నీకు గుర్తులేదా? ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఎందుకొరకు మనం బయలుదేరాం, ఎక్కడికి బయలుదేరుతున్నామో నీకు గుర్తులేదా? దయచేసి ప్లీజ్, మనం జయిస్తాం. దేవుని ప్రవచనం ద్వారానే మనం జయిస్తాం. మన దగ్గర బలం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, పోలీసులు లేకపోవచ్చు, ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, మంత్రులు లేకపోవచ్చు, బిజినెస్ మ్యాన్ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, ఖడ్గాలు లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. దేవుని ప్రవచనం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి. దేవుని ప్రవచనం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానం ఉంది, ఖచ్చితంగా ఆ ప్రవచనమే మన గెలిపిస్తుంది, ఆ వాగ్దానమే మన నిలబెడుతుంది అని వారు ఇద్దరు మాట్లాడితే ఎప్పుడుకో ఆ ఇజ్రాయేల్ ప్రజలు ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగారు. వినండి ప్రియ దైవజనమా, జరగాలి, ప్రవచనాలంటే జరగాలి కదా. ఎందుకు జరగట్లేదంటే మా మీద పడి ఏడిస్తే కుదరదు, మా మీద పడి ఎవరు వేడవకూడదు. అవి ఎందుకు జరగట్లేదు తెలుసా? నీ లోపం. నువ్వు ఎక్కడో నమ్మకపోతున్నావు, నువ్వు చూసి భయపడుతున్నావు. దేవుని ప్రవచనం నీకు ధైర్యం పుట్టించట్లేదు, దేవుని వాగ్దానం నీకు ధైర్యం పుట్టించట్లేదు. కాబట్టి నీ జీవితంలో ఆ కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. వారిద్దరు ఎందుకు వెళ్ళారు వాగ్దాన దేశానికి? వారిద్దరు నమ్మారు, వారిద్దరు విశ్వసించారు, వారిద్దరు వాక్యంతో ఏకీభవించారు, ప్రవచనంతో ఏకీభవించారు, పితరుల దర్శనాన్ని వారు చేపట్టారు. నేను దేవుని వాక్యమే మాట్లాడాలి, దేవుని ప్రవచనమే మాట్లాడాలి, దేవుని వాగ్దానమే మాట్లాడాలి. నా ముందు ఎన్ని కుప్పిగొంతులు అపవాది వేస్తున్నా, ఎంత చేస్తున్నా అవి నేను నోటితో పలకొద్దు, నా ఆలోచనలోకి అవి తీసుకోవద్దు. నా ఆలోచనలో ప్రవచనమే ఉండాలి, నా ఆలోచనలో వాగ్దానమే ఉండాలి, నా ఆలోచనలో వాక్యమే ఉండాలి. అవి మనకు కనపడొద్దు. అవి కనపడితే
చస్తావు. వాటిని మనం చూడొద్దు, వాటిని చూడొద్దు. గొలియాతు ఎదురు నిలబడ్డాడు, దావీదు ఇక్కడ నిలబడ్డాడు. దావీదుకు గొలియాతు కనపడట్లేదు, దేవుని వాగ్దానం కనపడుతుంది, దేవుని ప్రవచనం కనపడుతుంది, దేవుని దర్శనం కనపడుతుంది. అంటున్నాడు చూడు, అందుకే అంటున్నాడు చూడు, ఏమంటున్నాడు చూడు, నువ్వు బైబిల్లో చూడు, నా వైపు చూడు, ఏమంటున్నాడు చూడు, దావీదు ఏమంటున్నాడు, నిశ్చయముగా నిన్ను ఈరోజు నా దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు. గొలియాతును చూసి ఏం మాట్లాడాడు? వాగ్దానం, వాక్యం. అమ్మో గొలియాతు అంత ఎత్తున్నాడు అనలేదు. గొలియాతు చేతిలో సస్తామని అనలేదు. బలహీనపరిచే మాటలు రావట్లేదు. వాగ్దానం, వాక్యం, నిశ్చయముగా నిన్ను ఈరోజు నా దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు. మనం పరిస్థితులు మాట్లాడొద్దు. అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారా, 14 జాతుల ప్రజలు ఉన్నారా, వారెంత ఇదొద్దు. వారిని మనం చూస్తున్నా కూడా ప్రవచనాన్ని మాట్లాడాలి, వాగ్దానాన్ని పలకాలి, వాక్యాన్ని పలకాలి. సిచ్యువేషన్ కనపడుతుంది, అది మాట్లాడొద్దు. అది మాట్లాడినంతసేపు నీ జీవితంలో కార్యాలు జరగవు. సిచ్యువేషన్ ఎవడు మాట్లాడమన్నాడు? దేవుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాగ్దానం ఇచ్చాడు, దాన్ని మాట్లాడు. నిశ్చయముగా, ఖచ్చితంగా అన్న మాటను బైబిల్ అంటది నిశ్చయముగా. దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా, ఇక తిరుగులేదు, కార్యం జరుగుతుంది. వాళ్ళిద్దరు అంటున్నారు, యెహోషువ కాలేబు అంటున్నారు, ఖచ్చితంగా మనం వారిని జయిస్తాం. నువ్వు నీకు ఎవరున్నారు? ఎమ్మెల్యేలు ఉన్నారా నీ వెనక? లేరు. మంత్రులు ఉన్నారా? లేరు. సీఎం ఉన్నాడా? పిఎం ఉన్నాడా? గవర్నర్ ఉన్నాడా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అణుబాంబులు ఉన్నాయా? కత్తులు కటారాలు ఉన్నాయా? వారిని ఒక్క బాంబుతో లేపేసే ఏమన్నా మారణ బాంబులు నీ దగ్గర ఉన్నాయా? లేవు. మరేముంది? ప్రవచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదన్న మాటని నీ వాక్యం చదువుతున్నప్పుడు నీకు ధైర్యం రాదా అని ఒక్కసారి మార్చుకోండి. మీరు దేవుని ప్రవచనం నీ దగ్గర ఉంది, నీకు ధైర్యం రావట్లేదా అని ఒక్కసారి మీరు మార్చుకోండి. దేవుని యొక్క వాగ్దానం నీ దగ్గర ఉంది, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు పిరికి దానిలాగా ఉంటున్నావు? నువ్వెందుకు పిరికోళ్ళలాగా ఉంటున్నావు? దేవుని ప్రవచనం ఉంది, అది అనుభవము కంటే శక్తివంతమైనది. తెలుసా మీకు? ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో వేసేటువంటి మిసైల్స్ కంటే, వింటున్నారా మీరు? మిసైల్స్ కంటే ఇది శక్తివంతమైనటువంటి వాక్కు అని దేవుని పేరట నేను ప్రవచిస్తున్నాను. ఇరాను ఏమండి ఇజ్రాయేల్ మీద, అమెరికా మీద యుద్ధాన్ని చేస్తున్నప్పుడు రెండు దేశాలు లేదంటే 3 దేశాలు వారు మిసైల్స్ని వాడుతున్నప్పుడు అది ఒక దగ్గర పడితే భయంకరంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ ఏరియాకి నష్టమే. ఒక్క మిసైల్ వాడు వదిలాడంటే, నేను చెప్తాను, దేవుని ప్రవచనం అంతకంటే గొప్పది. స్తోత్రం చెప్పండి. దేవుని వాగ్దానము అంతకంటే గొప్పది. వారిద్దరిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు, యెహోషువ కాలేబుని ఇంటర్వ్యూ చేస్తే వారు అంటారు, మీరు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? వాళ్ళని చూసి కూడా మీకు ధైర్యమా? అవతలున్నోడు కంటే, చెప్పండి, అవతలున్నోడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అవతలున్న శ్రమల కంటే, అవతలున్న ఇబ్బందుల కంటే, అవతలున్న ఎర్ర సముద్రము కంటే, అవతల ఉన్న యొర్దానుల కంటే. ఎప్పుడైతే నువ్వు ఇలా విశ్వసిస్తావో, కార్యాల మీద కార్యాలు, కార్యాల మీద కార్యాలు, కార్యాల మీద కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వెప్పుడైతే పరిస్థితుల్లో మాట్లాడతావో, నువ్వెప్పుడైతే వాక్యాన్ని మాట్లాడకుండా, వాగ్దానాన్ని మాట్లాడకుండా, ప్రవచనాన్ని మాట్లాడకుండా, చూసినది మాట్లాడతావో, అక్కడ జరుగుతున్నది మాట్లాడతావో, పెట్టే బట్టలు చదురుకొని వెళ్ళిపోవటమే నరకానికి. మనం ఏం చేసేది లేదు. ఇక్కడ సుఖం ఉండదు, అక్కడ సుఖం ఉండదు. అర్థమైందా? ఇక్కడ సుఖపడము, అక్కడ అంతకంటే సుఖపడం. అగ్నిలో కాలుతూనే ఉంటాం రోజు. పిరికి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ప్రకటన గ్రంథం సెలవిస్తుంది 21:8. రాత్రి ఆలోచిద్దాం ఒక మాట. ఎందుకని దేవుడు వాగ్దానాలు అయితే చేస్తున్నాడు కానీ, ప్రవచనాలు అయితే ఇస్తున్నాడు కానీ, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు తప్ప దేవుని ప్రవచనాన్ని నువ్వు మాట్లాడలేకపోతున్నావు. గొలియాతు గాడు ఇంత సైజు ఉన్నాడు, అంత సైజు ఉన్నాడు అంటున్నావే కానీ ఈ ప్రవచనం నీ నోట్లోంచి రావట్లేదు.
పరిస్థితి అట్లా ఉంది, పరిస్థితి ఇట్లా ఉంది అంటున్నావు కానీ వాగ్దానం నీ నోట్లోంచి రావట్లేదు. ఒకవేళ వచ్చినా నామకార్థంగా వస్తుంది, విశ్వాసంతో రావట్లేదు. దెబోరా మీద దేవుని ఆత్మ దిగి వచ్చి చెప్పింది, ఒక స్త్రీ చేతిలో సిసెరా సస్తాడు. ఎగ్జాక్ట్గా 21వ వచనంలో అదే జరిగింది. నీ జీవితం నువ్వు ఎందుకు జరగవు? ఇది ప్రవచన గ్రంథం కదా, వాగ్దానాల పుట్ట కదా, ఎందుకు జరగవు? ఎందుకు జరగట్లా? దేనిలో లోపం ఉంది? ఒకసారి ఇలా పెట్టుకొని చూడు. ఇది చెప్పింది అబద్ధమా, నేను అబద్ధమా? ఒకసారి నిన్ను బైబిల్ని పక్కన పెట్టుకొని ఒకసారి పరిశీలించు. బైబిల్లో మాట అబద్ధమా, నేను అబద్ధమా? బైబిల్ చెప్పింది అబద్ధమా, నేను అబద్ధమా? పక్కన పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకో. దీనిలో రాయబడిన మాట అబద్ధమా, నేను అబద్ధమా? నువ్వే అబద్ధం, నువ్వే అవిశ్వాసివి, నువ్వే పరిస్థితులు మాట్లాడతావు. గొలియాతు హైట్ చెప్తావు, గొలియాతు ఖండాలు చెప్తావు, గొలియాతు భీకరత్వాన్ని చెప్తావు, గొలియాతు యుద్ధాభ్యాసాలు చెప్తావు కానీ వాగ్దానం చెప్పవు. పరిస్థితి ఎలా ఉందో చెప్తావు కానీ వాగ్దానాన్ని చెప్పవు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్తావు కానీ వాగ్దానాలు చెప్పవు. మనుషులు మాట్లాడి నిందలు చెప్తావు కానీ వాగ్దానాన్ని చెప్పవు. మనుషుల్ని టార్చర్ చేసే విధానం చెప్తావు కానీ వాగ్దానాన్ని చెప్పవు. అదే నీతో వచ్చిన సమస్య. మొట్టమొదటి నుంచి నీతో వచ్చిన సమస్య అది. వాగ్దానాన్ని చెప్తే ఎప్పుడో బాగుపడేటోళ్ళం మనం, ప్రవచనాన్ని ఎత్తితే ఎప్పుడో బాగుపడేటోళ్ళం మనం, విశ్వాసంతో మాట్లాడితే ఎప్పుడో బాగుపడేటోళ్ళం కదా. నీకు సమస్యలను వివరించే అంత టైము వాగ్దానాన్ని మాట్లాడలేకపోతున్నావు. ఎదురు కనబడుతున్నటువంటి సమస్యలను చెప్పే అంత సమయం వాక్యం చదవడానికి ఇవ్వలేకపోతున్నావు. నీ మీదకు వస్తున్నటువంటి శత్రువులని వారి టైమింగ్స్, వారి ఆలనా పాలన చెప్పే నీవు దర్శనానికి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. ఎదుటి మనుషులన్న మాటలు గుర్తున్నట్లుగా దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. ఆ పనికిమాల మాటలైతే బాగా గుర్తుంటాయి, నిన్ను ఏమన్నారో గుర్తుంటాయి, 10 సంవత్సరాల క్రితం ఏమన్నారో గుర్తుంటాయి కానీ నిన్న చెప్పిన వాక్యం నీకు గుర్తుండదు. 20 సంవత్సరాల క్రితం ఆమె ఏమందో కడుపులో దాచుకుంటావు కానీ వాగ్దానం కడుపులో ఉండదు. అంటే వ్యర్థమైనది దాచుకుంటావు, వ్యర్థమైపోతావు. నీ కడుపులో ఉండవలసింది నీకు ఉపయోగకరమైనవి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక ఆమె అమ్మా అయిపోయింది, వాళ్ళని ప్రార్థనకి పిలవండి అని చెప్పాను ఒక ఆమెతో. వారికి ఏదో సంథింగ్ ఉంది, ఏదో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, పిలవండి పర్లేదు అన్నాను. ఆమె ఏమంటూ తెలుసా 20 సంవత్సరాల క్రితం నేను స్టన్ అయిపోయా. వినండి మీరు, నేను స్టన్ అయిపోయాను, ఇప్పుడు మీరు స్టన్ అయిపోతారు. 20 సంవత్సరాల క్రితం అంట డేట్ చెప్తుంది, నెల చెప్తుంది, సంవత్సరం చెప్తుంది, 20 సంవత్సరాల క్రితం చెప్తుంది. 20 సంవత్సరాల క్రితం ఆమె ఏమందో ఆమె చెప్పింది నాకు. చిన్న మాటే, మళ్ళీ పెద్దది కూడా కాదు, అది చిన్నది. ఆమె మర్చిపోయేంత మాట ఏం కాదు, అది చిన్నది. పాస్టర్ గారు మీరు పిలవమంటారు, పిలుస్తాను. 20 సంవత్సరాల క్రితం ఒక మాట అంది, అదే మాట నన్నంటే ఇప్పుడు నేనేం చేయాలి అంది. ఏమంది చెప్పు అన్నాను. నేను బ్రతికి ఉండగా, నా ముక్కులో ఊపిరుండగా నీ కొంపకి నేను అడుగుపెట్టినంది. 20 సంవత్సరాల క్రితం ఆ చిన్న మాట ఆమె గుర్తుంది. దేవుడు చెప్పిన మాట గుర్తుంటే ఎప్పుడో బాగుపడేది ఆమె. మనుషులన్న మాట మాత్రము పీక్కుంటా ఉంటావు రోజు కూర్చుని. ఎన్ని సంవత్సరాలైన మాటలు మర్చిపోవే, దేవుని వాక్యం మాత్రం ఈరోజు చెప్పింది ఖచ్చితంగా రేపటికల్లా, అసలు రేపు కూడా కాదు, విడిచిపెట్టంగానే మర్చిపోతావు నువ్వు. ఈ మాటలు నీకు గుర్తుండవు. నీతో వచ్చిన సమస్యే అది, ఫస్ట్ నుంచి నీతో వచ్చిన గోలే అది. నోట్ చేసుకోండి మైండ్లో. ఎందుకు జరగట్లేదు పాస్టర్ గారు, నీ సందేహం ఉంటుంది కదా, నీ సందేహాన్ని తీరుస్తున్నాను. మొదటి మాట, వాక్యం గుర్తులేక
వాగ్దానం గుర్తులేక, ప్రవచనం గుర్తులేక, దర్శనం గుర్తులేక అలా తగలడుతున్నాయి జీవితాలు. దెబోరా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడిన మాట ఎలా నెరవేరింది? ఈ ప్రవచనాత్మకమైన గ్రంథంలో రాయబడిన మాటలు నీ జీవితంలో ఎందుకు నెరవేరు? ఖచ్చితంగా నేను చెప్తున్నాను చూడండి, దీనిలో నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడదు అని ఉందనుకో, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు దరిద్రపు దానిమైనా పేద దానిమైనా దీనిలో ఉన్న మాట జరగాలి కదా. దీనిలో ఉంది ఆ మాట ఖచ్చితంగా. నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడదు అని దీంట్లో ఉంది. ఒకటి దగ్గర కాదు, బోలెడు దగ్గర ఉంది ఆ మాటలు. ఎందుకు నీ జీవితంలో జరగట్లా చెప్పండి మీరు? దీనిలో నువ్వు ఆశీర్వదించబడదు అన్న మాట ఉంది కదా, ఎందుకు జరగదు? నువ్వు దరిద్రపురాలువైనా, నువ్వు అడుక్కునే స్థితిలో ఉన్నా దీంట్లో ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నో ప్రాబ్లం, దాంట్లో నో డౌట్. ఖచ్చితంగా దీంట్లో ఉంది, జరుగుతుంది అంతే. ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. నువ్వేం చేయవు తెలుసా? నువ్వు నమ్మవు. అదే నీతో వచ్చిన సమస్య. దీంట్లో రాయబడటానికి రాసింది మనుషులు కాదు, మనుషుల మీదకి దేవుడు వచ్చి రాపించాడు దీన్ని. అర్థమైందా నీకు? మనుషులు రాయలేదో, పిచ్చి ప్రజలారా, దీన్ని మనుషులు రాయలేదో. మనుషులు రాసేట్లయితే నువ్వు ఇది చదవక్కర్లేదు. ఇది అన్ని పుస్తకాల వంటి పుస్తకము కాదు. ఇది జీవము కలిగిన దేవుడు ఆయా వ్యక్తుల మీదకు దిగివచ్చి వారి జ్ఞానాన్ని నశింపజేసి, ఆలోచనను నశింపజేసి, శరీర క్రియలను నశింపజేసి ఆత్మతో రాయించిన మాటలు ఇవే. ఈ మాటలు జరగాలి. అసలు ఎందుకు జరగదంటే నీ లోపం. నువ్వు నమ్మవు, నువ్వు ఇట్లా మాట్లాడవు. వీటిని మాట్లాడమంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. హెష్కెలు ఎముకల లోయలోనికి నువ్వు దిగాలి అన్నాడు. వెళ్ళాడు. ఏంటి ప్రభువా, అన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ ఎండిపోయిన ఎముకలలో లోయలో నువ్వు అటు ఇటు తిరగమన్నాడు. తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? మాట్లాడు. ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ప్రవచనం మాట్లాడు. దీనిలో ఉన్నాయి మాట్లాడు. ఎవరితో? ఎండిపోయిన ఎముకలతో. హెష్కెలు ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు. ఏమని మాట్లాడాలి? ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, మీరిప్పుడే ఒకదానికొకటి అతుక్కొనుగాక అని మాట్లాడు. హెష్కెల్ మాట్లాడాడు. కార్యం జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? నువ్వెందుకు మాట్లాడవు? నువ్వెందుకు మాట్లాడవు? రోగంతో ఎందుకు నువ్వు మాట్లాడవు? అప్పులతో నువ్వు ఎందుకు మాట్లాడవు? దీనిలో ఉన్న మాటలు ఎందుకు మాట్లాడవు? తేడా గమనించుకోండి. ఒక ఆమెకి కడుపులో క్యాన్సర్ గడ్డ, కడుపులో. ఆమె రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, పరిశుద్ధాత్మదేవ నా కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది, నేను క్యాన్సర్ గడ్డతో మాట్లాడుతున్నాను, క్యాన్సర్ కణిత, సిలువలో నా దేవుడు క్యాన్సర్ని అనగదొరక్కాడు, సిలువలో నిన్ను నా దేవుడు చితగొట్టాడు, నువ్వు తొలగిపో యేసు నామములో. క్యాన్సర్ నువ్వు నన్ను చంపలేవు, నేను దేవుని పరిచర్లో వాడబడబోతున్నాను, నువ్వు నన్ను మరణం దాకా ఈడ్చుకెళ్ళలేవని రోజుకి 3 పూటలు 30-40 నిమిషాలు క్యాన్సర్ గడ్డతో మాట్లాడిందంట ఆమె. క్యాన్సర్ గడ్డతో ఏం చెప్పింది తెలుసా? క్యాన్సర్ గడ్డతో ఏం చెప్పింది తెలుసా? మాది ఈ కులం, మేము రాజులం అని చెప్పలేదు, మాకు ఇన్ని కోట్లు ఆస్తుందని చెప్పలేదు. అలా చెప్తే ఇంకా ఎక్కువయ్యేది, క్యాన్సర్ చచ్చేది. క్యాన్సర్తో మాట్లాడుతుంది, క్యాన్సర్ గడ్డతో మాట్లాడుతుంది, దేవుని వాక్యాన్ని మాట్లాడుతుంది క్యాన్సర్ గడ్డతో. నా ప్రభువు పొందిన దెబ్బల చేత, గాయముల చేత నాకు స్వస్థత కలుగునుగాక. 4 రోజులు అలా ప్రార్థన చేసింది. ఆమె చెకప్ చేసుకునే టైం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చెకప్ చేస్తున్నాడు. ఒకసారి చెకప్ చేశాడు, మరలా 2వసారి చెకప్ చేశాడు, మరలా 3వసారి చెకప్ చేశాడు. ఆమె అడుగుతుంది, డాక్టర్ గారు ఇన్నిసార్లు చెకప్ చేస్తున్నారేంటి, ఏమైంది అంటే ఆయన అంటున్నాడు, అమ్మా 4 రోజుల క్రితం నేను చూసిన క్యాన్సర్ గడ్డ నాకు కనబడట్లేదు.
గట్టిగా చప్పట్లు కొట్టండి. నెల రోజుల క్రితం నేను చూసిన క్యాన్సర్ కణితి నాకు కనబడట్లేదు. నేను అందుకే వెతుకుతున్నాను అది ఎక్కడ పోయిందో. నేను ఎక్కడికి పోదు, అసలు లేకుండానే చేశాడు దేవుడు దాన్ని. అది ఎక్కడ పోతుంది? లేదు అక్కడిక. ఏమైందమ్మా అని అడిగాడంట డాక్టరు. ఏం జరిగింది నెల రోజులు అన్నాడంట. ఏమీ లేదులేండి, ఈ క్యాన్సర్ గడ్డ ఇది తొలగేది కాదు, ఇది మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది, ఇది చంపేస్తుంది, దీనికి నేను డబల్ ట్రీట్మెంట్ ఇచ్చానులే, ఇంజెక్షన్కి భయపడదు, ఇది ఎన్ని కీమోస్ పెట్టినా కాదు, వల్ల కాదు, ఇది మాట వినదు, అంత ఫాస్ట్గా వాటన్నిటికీ రియాక్ట్ అవుతుంది పాస్టర్ గారు. ఇది ఎవరికి రియాక్ట్ అవుతుందో, ఎవరి మాట చెప్తే రియాక్ట్ అవుతుందో ఆయన మాటే పలికాను అందట. అదేం మాట అమ్మా? ఇంజెక్షన్లో కూడా తొందరగా రియాక్ట్ అవని క్యాన్సర్ గడ్డ, ఆ కీమోస్కి కూడా రియాక్ట్ అవని క్యాన్సర్ గడ్డ, ఇంక దేనికి రియాక్ట్ అవుతుంది? అంత శక్తి దేంట్లో ఉందంటే ఆమె అంటుందట, ఆమె హాస్పిటల్కి వెళ్తూ బైబిల్ తీసుకెళ్ళిందట హ్యాండ్ బ్యాగ్లో. ఈ బైబిల్ చూపించండి అంటుందట, ఇదిగో ఈ గ్రంథానికి ఆ శక్తి ఉంది అందట. అండి అంత గొప్ప మాట. నువ్వు మాట్లాడాలి, నువ్వు పలకాలి, నువ్వు పలికితే జరుగుతుంది. నువ్వు పలకుండా గొలియాతుగాడు ఇట్లున్నాడు, గొలియాతుగాడు, నీకు ఇది చెప్పడానికే టైం సరిపోతుంది నీకు. నీ మీదకి వచ్చిన శత్రువు ఎట్లొచ్చాడు, వాడు ఏ రంగులో ఉన్నాడు, ఏ రూపులో ఉన్నాడు, ఎంత బలంతో ఉన్నాడు. ఏమండి, నువ్వు మాట్లాడవమ్మా, నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడితే దేవుడు అద్భుతం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యెహెజ్కేలుతో అన్నాడు ఆయన, మాట్లాడు. దేంతో? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. మీరు నమ్మండి, మాట్లాడుతున్నాడు. అవి గాల్లో ఎగురుకుంటా వచ్చి ఎవడ పుర్రె వాడికి తగులుతుంది, ఎవరి పుర్రె వాళ్ళకి పెడుతుంది. దేవుని మాట అస్థిపంజరానికి పుర్రె అతుక్కుంటుంది. ఎవడి ఎముకలు ఎక్కడ పడ్డాయో తెలియదు, అవి గాల్లో ఎగురొచ్చి అతుకుతున్నాయి. ఎవరి శల్యములు వాళ్ళకి జత అవుతున్నాయి. దేవుని వాక్కు, దేవుని మాటకి అంత శక్తి ఉంది. అందుకే ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అనవసరమైన మాటలు ఇప్పుడు దాకా ఎన్నో మాట్లాడుంటావు, కట్టిపెట్టి వాక్యం మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఎవరి జీవితాల్లో కార్యాలు జరగాలో అరమే చేసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. పిచ్చి మాటలు వదిలేయి. పిచ్చి మాటల వల్ల ఏం కట్టావమ్మా నువ్వు? పిచ్చి మాటల వల్ల కూలిపోతున్నాయి జీవితాలు. పిచ్చి మాటల వల్ల జీవితాలు రోడ్లు ఎక్కుతున్నాయి. పిచ్చి మాటల వల్ల జీవితాలు అరకొర జీవితాలుగా బ్రతుకుతున్నావు. పిచ్చి మాటలు వద్దు, మంచి మాటలు మాట్లాడుకుందాం. అర్థమైందా? మంచి మాటలు మాట్లాడదాం. దేవునికి ఇచ్చిన వాక్యాన్ని, దేవునికి ఇచ్చిన ప్రవచనాన్ని, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడటం నేర్చుకో. యెహెజ్కేలు మాట్లాడాడు, అలా జరిగింది. ఇప్పుడు అంటున్నాడు యెహెజ్కేలు తండ్రి, యెహెజ్కేలు వాటి మీద మాంసం కప్పమని పలుకు, నరములు రావాలని పలుకో, అవి మహాసైన్యముగా నిలబడాలని పలుకో అన్నాడు. వెంటనే ఆ శల్యములతో ఎముకలతో అంటున్నాడు, ఎముకల్లారా, అస్థిపంజరాలారా, మీ మీద నరములు వచ్చునుగాక అన్నాడు. సరసర నరములు స్టార్ట్ అయినాయి. మీ మీద మిమ్మల్ని మాంసముతో మీరు కప్పబడుదురుగాక అన్నాడు. శరీరం మొదలైపోయింది. గుండె, మూత్రపిండాలు, కాలేయాలు, అర్థమైందా? ఇవన్నీ వచ్చేసాయి ఆ అస్థిపంజరాలకు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనిషికి ఇట్లా నిలబడ్డాడు. వాళ్ళు జీవము లేదు, ఇట్లా శరీరంగా పెట్టి నిలబడ్డాడు. ఇప్పుడు మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహెజ్కేల్ వారు మనుషుల్లాగా తయారయ్యారు కానీ వారిలో జీవాత్మ లేదు. నువ్వు పలుకో, నాలుగు దిక్కుల నుండి జీవాత్మ నువ్వు వచ్చి వారిలో ఊపిరి విడుదల చేయదువుగాక. పలికాడు. వాళ్ళు కదులుతున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు, గెంతుతున్నారు. వాళ్ళకు జీవం వచ్చేసింది. అక్కడ ఏం జరగలే. మాట మన మాట కాదు, జీవపు గ్రంథంలో మాటలు మాట్లాడాలి. ఎంతసేపు నీ గురించి నువ్వు డప్పులు లోడితే అద్భుతం జరగదు. ఆమె క్యాన్సర్ గడ్డతో మా కులం ఇది, మా గోత్రం ఇది, మాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, వెళ్ళిపోమంటే అది వెళ్ళదు. ఇంకో పక్క వస్తుంది క్యాన్సర్ గడ్డ. ఇది పెద్ద ఓవరాక్షన్ చేస్తుంది, నువ్వు ఇంకో పక్క వెళ్ళని అది పంపిస్తుంది. అర్థమైందా? నీ గొప్పలు చెప్పొద్దు, నీ తిప్పలు చెప్పొద్దు. దేవుని వాక్యం చెప్పు అంతే. గొప్ప వద్దు, తిప్పవద్దు. వాక్యం మాట్లాడదాం. దేవుని కార్యాలు మన జీవితంలో త్వరగా చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన ప్రవచనాన్ని విడుదల చేద్దాం. ఎందుకు జరగవండి కార్యాలు? మీ మూర్ఖత్వాలు, మీ పిచ్చితనాలు,
ఎన్ని వాక్యాలు చెప్పినా సరే మీ గోల మీదే, మీ రభస మీదే. ఎందుకు జరుగుతాయి చెప్పండి? అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? జరగమంటే జరుగుతాయా? ఎవరి లోపం ఉంది? వాక్యపు లోపం లేదు, దైవజనుడి లోపం లేదు. లోపం ఉంది అంటే అది నీలో. నువ్వు ఆ 12 మందిలో ఆ 2 లాగుంటావా, 10 మంది లాగుంటావా? నీ జీవితంలో కార్యాలు జరగవు. 10 మంది లాగుంటే నరకానికి పోతావు. నీ అడ్రస్ కూడా నేను చెప్పేశాను. ఆ 10 మంది ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడి ఇతరుని భయపెడుతున్నారు. భయపడొద్దు, జడియొద్దు. దేవుడు చాలాసార్లు అంటాడు, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. భయపడొద్దు, ధైర్యంగా ఉండి దేవుడు చేయనుద్దేశించిన కార్యాలు మనందరం చూచుదుముగాక. దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడిన ప్రతి మాట ఏమవుతుంది? జరుగుతుంది. 100 6 100 జరిగి తీరుతుంది. అర్థమైందా? దేవుని వాక్యమే జరుగుతుంది. పర్వతాలు కదులుతాయి, మెట్టెలు తతరిల్లుతాయి. దేవుని కృపావాక్యము మాత్రము కదిలిపోదు. దేవుని కృపావాక్యం భూమి ఆకాశములు గతించినను, భూమి ఆకాశములు గతించినన్న మాట నిలిచి ఉంటుంది. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, ఇది నిలబడుతుంది. దీన్ని నమ్మండి ఎక్కువ. దీన్ని ఎవరైతే నమ్ముతారో, బాబాయి నమ్మినట్లు వాక్యాన్ని నమ్మితే ఇప్పుడు బాగుపడతాం. అర్థమైందా? అన్నని, చెల్లెల్ని, అక్కల్ని, తమ్ముళ్ళని, తోటికోడల్ని, మరదల్ని, బామర్దుల్ని, మేనమావుల్ని నమ్మినట్టుగా దీన్ని నమ్మితే ఎప్పుడో బాగుపడతాం. ఉందా మీ దగ్గర ఇది? లేకపోతే కొనిమ్మంటారా? దీన్ని నమ్మండి అమ్మా, దీన్ని నమ్మండి, దీన్ని నమ్మండి. మనుషులు నమ్మినట్టు దీన్ని నమ్మవు నువ్వు. వాడు ఎంత కీడు చేయనివ్వు, నీకు వెన్నుపోటు పొడనివ్వు, నీ మీదకి యుద్ధానికి రానివ్వు, నీ మీద గొడవలు చేయనివ్వు, మరలా ప్రేమతో మాట్లాడితే వెళ్ళిపోతావు, వెళ్ళిపోతావు. నీ బుద్ధి, దేవుడు చెప్పాడు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు తిరుగుచున్నారు అన్నాడు దేవుడు. వాడు ఎంత చేయనివ్వు, మరలా మామూలుగా అక్క అంటే వెళ్ళిపోతుంది ఈమె, చెల్లి అంటే వెళ్ళిపోతుంది ఈమె బుద్ధి నికరము కాదు. దీన్ని నమ్మదు, మేలు చేసే వాక్యాన్ని నమ్మదు. ఈనాడు నీకు కీడు చేయలేదే, నీ అన్నవారు కీడు చేసే నీకు ఆముదం పూశారు, అయినా సిగ్గూసారు, అలా ఉండవు మనకి. ఇది ఏనాడు నీకు కీడు చేసిందని, ఏనాడు అన్యాయం చేసిందని, ఏనాడు నీ మరణాన్ని కోరిందని, ఏనాడు నీ శాపాన్ని కోరిందని, ఎందుకని దీన్ని నమ్మవు నువ్వు? నమ్ముదాం, ప్రవచనాలు నమ్ముదాం, వాక్యాన్ని నమ్ముదాం. ఈ ప్రపంచంలో నిన్ను దేవుడు అడిగితే, ఇంకొకరు ఎవరైనా అడిగితే, నేను ఎవరైనా అడిగితే నీకు దేని మీద నమ్మకం అంటే వాక్యం మీద తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదండి. నేను కట్టుకున్న వాడి మీద కూడా, నా కడుపును పుట్టిన పిల్లల మీద కూడా, దీని మీద ఉన్నట్టు వాళ్ళ మీద నాకు చెప్పాలి. ఆ విశ్వాసం నీకు రావాలి. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, పలికేద్దాం యేసునామములో. ఎవరి ద్వారా జరుగుతుంది తెలుసా? పాపము చేయకుండా పరిశుద్ధంగా పలికితే జరుగుతాయి. మరి రేపు వచ్చి నన్ను అడుగుతారు ముఖం పట్టుకుని కొంతమంది సీనియర్స్, నువ్వు మాట్లాడమన్నావు కదా, క్యాన్సర్ గడ్డతో మాట్లాడింది 4 రోజుల్లో పోయింది, 100 టెస్టులు చేశాడు అయ్యగారు అన్నావుగా, మాట్లాడాను, ఉత్తి జ్వరం పోలేదు అని వస్తుంది ఒక ఆమె నా దగ్గరికి. ఆమెతో నేను అంటాను, పాపిష్టి, నువ్వు పాపం మాని పలుకు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు పాపం మానకుండా నీ వ్యవహారాలన్నీ నువ్వు చేసుకుంటా యేసు నామం అంటే అద్భుతం జరగదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని మాట్లాడాలి. అప్పుడు జరగకపోతే రా, చూసుకుందాం ఇద్దరం ఎదురు బదురు కూర్చొని. అప్పుడు దాకా నా ఇదే రావద్దు. నువ్వు పరిశుద్ధంగా ఉండి పలికినా కార్యాలు జరగకపోతే రా నా దగ్గరికి, లోపం ఎక్కడుందో నేను చూపిస్తా. అర్థమైందా? నువ్వేది చేయాలో అవన్నీ చేసి అవన్నీ లోపల దాచుకొని పైకి బుద్ధి కలిగిన దానిలాగా, బుద్ధివంతుడిలాగా మాట్లాడితే జరగవు. ఆ నింద ఎవరి మీద వేయడానికి వీలు లేదు. నీ పాపము నీకు తెలుసు, నీ వైఖరి నీకు తెలుసు, నీ ఆలోచన నీకు తెలుసు. అవన్నీ లోపల పెట్టుకొని దేవుని వాక్యం మాట్లాడితే అది వారి జీవితంలో పనిచేయదు. ఇది ఎవరి జీవితంలో ఫాస్ట్గా పనిచేసిద్దో తెలుసా? ఎవరి జీవితాన్ని కట్టిద్దో తెలుసా? ఫాస్ట్గా పరిశుద్ధులు మాట్లాడితే వెంటనే ఆ కార్యాలు జరుగుతాయి. నీతిమంతులు, నిందారహితులు,
దేవుని వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలు, కష్టమైన బాధ అయిన శ్రమ అయినా దేవుని కొరకే బ్రతుకుతున్న బిడ్డలు మాట్లాడితే సరసర పాకిపోద్ది దేవుని మాటకంతే. యెహెజ్కేలు మాట్లాడాడు, నీతిమంతుడు మాట్లాడాడు, పరిశుద్ధుడు మాట్లాడాడు, అభిషక్తుడు మాట్లాడాడు, అంతే. మాట్లాడుతున్న మాటలు అతడు ఏది నిలబడి మాట్లాడుతున్నాడో అయమకల్లో ఇలా కార్యాలు జరుగుతున్నాయి. నిండు మనసుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి, హృదయపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. గొలియాతు సైజు చెప్పొద్దు, గొలియాతు ఎత్తు చెప్పొద్దు, గొలియాతు బలగాలు చెప్పొద్దు. వాక్యం మాట్లాడు, పరిశుద్ధంగా ఉండి వాక్యం మాట్లాడు. నిశ్చయముగా ఈరోజు దేవుణ్ణి నిన్ను నా చేతికి అప్పగించును గాక. చాలంతే, ఇనఫ్. దేవుని మాట నమ్మాలి, దేవుని మాట పలకాలి. 2 విషయాలు చెప్పాను రాత్రి. దేవుని మాట నమ్మాలి, దేవుని వాక్యం పలకాలి, అంతే. 2 భూప్రపంచం మీద ఎవ్వరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యముని నమ్మండి. మనుషులను ఆశ్రయించుట కంటే అన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడ పోమంటావు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల క్రిందలో నీ భర్త వస్తాడా రాడా? భార్య, పిల్లలు, వాళ్ళు మనుషులు కాదంటావేమో అని చెప్తున్నాను. వాళ్ళు మనుషులా కాదా? నీ రక్త సంబంధులు వస్తారు, నీ స్నేహితులు, అధికంగా నమ్మే వ్యక్తులు. మనుషులను ఆశ్రయించుట కంటే అన్నాడు, అంతే. మనుషులు అన్నాడు కానీ మా ఆయన గారి పేరు లేదు అక్కడ. మరి ఆయన మనిషో కాదో నీకు తెలియాలి భార్యలారా. అది మనిషి అయితే వాళ్ళు దాని కిందకు వస్తారు, కాకపోతే రారు. మనుషులు యావత్తు భూప్రపంచం మీద ఉన్న మనుషులు వారిని ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమం, మేలు. దానికి మించిన టైటిల్ లేదు. ఈరోజు అందరం దేవుని దగ్గరికి వచ్చాం, అందరం జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చాం. వాక్యాన్నే నమ్మండి, వాక్యాన్నే మాట్లాడండి. ఈ 2 చేసి చూడండి. నెల రోజుల్లో క్యాన్సర్ గడ్డ తీసేసిన దేవుడు 4 రోజుల్లో చరిత్ర మారదా? అసలు నెల ఎందుకు? నేను 10 ఆకలి నెత్తినవరు కొట్టుకొని చెప్తా. ఒక రాత్రి చాలు, ఒక్క రాత్రి. యాకోబుకు ఒక రాత్రి సరిపోతే మనకి చాలదా? అహరోను కర్రకు ఒక రాత్రి సరిపోతే మనకి ఒక రాత్రి చాలదా? 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబట్టానికి ఒక రాత్రి చాలనేది మనకి చాలదా అని చెప్తున్నాను నేను. నువ్వు నమ్మకంగా, విశ్వాసంగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉంటే ఏమండోయ్ గంట కూడా అవసరంలా, నాకు తెలిసి నిమిషాలు చాలు మనకి దేవుడు మిరాకిల్స్ చేయడానికి మన జీవితాల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ధైర్యంతో రాత్రి మోకరించండి, ఒకసారి ధైర్యంగా మోకరించు.